హలో ఫ్రెండ్స్, ముందుగా చుక్కకూర పచ్చడి కోసం చుక్కకూర 2 కట్టలు తీసుకున్నాను నేను. దానికోసం 3 టమాటోలు, అలాగే 5 నుంచి 10 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ను యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను యాడ్ చేసుకోవాలి. చుక్కకూరను మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, సాల్ట్ కొంచెం వేసి ఇలా కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చుక్కకూరను యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్ చుక్కకూర పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్.